హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఈ వీడియో చూసి ఎంతమంది సపోర్ట్ చేస్తారో, ఈ వీడియో మీ సపోర్ట్ కోసమే కష్టపడి చేసినామండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అలాంటి రైతులు మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ కూడా పెట్టండి. ఇప్పుడు పత్తితులు వేసే కాలం స్టార్ట్ అయింది కదా, అందుకే గడిని దున్నుకుంటా పత్తితులు నాటుతున్నాం. మా కష్టాన్ని గుర్తించండి అన్న. ఈ ఎద్దుల కష్టం మా కష్టం కొంతవరకు మీరు గుర్తించి మీరు సపోర్ట్ చేస్తే, మీలాంటి సపోర్ట్తోనన్నా మాకు కొంచెం ఆదరణ లభిస్తుంది. పశువులు అంటే ఇష్టం ఉన్నవాళ్ళు, పశువులను పూజించడానికి ఇష్టపడే వాళ్ళు, రైతంటే మరీ ఇష్టం ఉన్నవాళ్ళు ప్లీజ్ సపోర్ట్ చేయండి అన్న. రైతుల కష్టం మీరు కొంచెం కనికరించండి అన్న. మాలాంటి రైతులని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. మీలాంటి వాళ్ళ దయతోనన్నా మేము కొంచెం ఈ కష్టంతోనన్నా పైకి ఎదుగుతామేమో. కొన్ని రోజులు కష్టపడితే తర్వాత సుఖం వస్తుందేమో అనుకుంటాం, కానీ కష్టపడే వాళ్ళని కష్టపెడుతూనే ఉంటాడు దేవుడు. సుఖపడే వాళ్ళకి ఇంకా సుఖం ఇస్తాడు. అందుకని ఆ దేవుడి మీద భారం వేయకుండా మీలాంటి సపోర్ట్ కోసమే ప్రతిరోజు మా రైతులకు కష్టాలు తప్పవు. అసలు తప్పించుకుందామన్నా ఎంబడి మరీ వస్తాయి ఈ కష్టాలు. ఎందుకంటే దేవుడు మాకు ఇట్లనే రాసిపెట్టిండు. నువ్వు చచ్చే వరకు ఇదే కష్టంతో నా సావు, చచ్చిపోయినాకనే నువ్వు కష్టపడకుండా సుఖపడగలవని రాసిండు. అందుకనే ప్రతిరోజు పొద్దున 9 గంటలకు లేచి సాయంత్రం 6 గంటల వరకు ఈ కష్టం మాకు ఎప్పటికీ తప్పదు. ఈ ఎద్దులకు, గడింగొట్టే రైతులకి, విత్తనాలు నాటే కూలీలకి ప్రతిరోజు కష్టం ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే మేము సెలబ్రిటీలం కాదు కదా, ఏదో కొంత డబ్బు వస్తే సుఖంగా బతకొచ్చు అనుకోవడానికి కష్టజీవులం. అందుకే కష్టజీవులం కాబట్టి దేవుడు మాకు కష్టాన్ని ఇచ్చిండు, సెలబ్రిటీలకు సుఖాన్ని ఇచ్చిండు. కానీ మా కష్టమైన కొంతమంది గుర్తుపడతారేమో అని ఈ వీడియోలు చేస్తున్నాం. ప్లీజ్ అన్న, మా కష్టాన్ని గుర్తించి మాకు సపోర్ట్ చేయండి అన్న. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి.